హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇంతకుముందు చాలా టూల్స్ యూస్ చేసి మనం ఏ విధంగా ఇంట్లో ఉండి డబ్బులు ఎర్న్ చేయొచ్చు, యాప్స్ ద్వారా, బ్లాగింగ్స్ ద్వారా, ఇట్లా క్రియేటివ్గా ఏ విధంగా చేయొచ్చు అని కొన్ని వీడియోస్ నేను పర్సనల్గా చూడడం జరిగింది. చాలా మందికి హెల్ప్ అయింది. దాని ద్వారా చాలా మంది క్లాసెస్ కానివ్వండి, వర్క్ షాప్స్ కానివ్వండి, పర్సనల్ ఇంటరాక్షన్ కానివ్వండి, ఈ మధ్య ఎక్కువగా సర్వీస్ కూడా ఇస్తున్నారు మీరు. దానికి సంబంధించి చాలా మంది ఆడవాళ్ళు అడిగేది ఏంటంటే, ఇలా వెబ్ డిజైనింగ్ కానివ్వండి, యాప్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, లేకపోతే యాప్ని క్రియేట్ చేసి ఏ విధంగా డబ్బులు ఎర్న్ చేయొచ్చు, మాకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది, మేము చేయాలనుకుంటున్నాం, మాకు సిస్టమ్ అని టచ్ ఉంది, బట్ ఎట్లా క్రియేట్ చేయాలో యాప్స్ దాని మీద ఐడియా లేదు అంటున్నారు. టెక్నికల్గా చేయగలిగేలా వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అంటారు? అసలు వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అనేది అసలు ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో మనకేంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కావచ్చు, వెబ్సైట్ ద్వారా కావచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కావచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే మనం కొన్ని రోజులు పనిచేసి వదిలేసినా సరే, లేదు రోజు ఒక గంట సేపు మనం వర్క్ చేస్తున్నా సరే హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేసే పద్ధతులు అన్నింటినీ కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ వేసి అంటాం. అవి డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఎక్కువ ఉన్నాయి. మనం డిజిటల్ మార్కెటింగ్తో పాటు కొన్ని టూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. అసలు ఏమీ ఐడియా లేని వాళ్ళు కూడా మొబైల్ యాప్ ఎలా తయారు చేయొచ్చో చెప్పాము. అదేవిధంగా ఈరోజు ఏ స్కిల్ లేని వాళ్ళు కూడా వెబ్సైట్ తయారు చేయడానికి ఒక టూల్ అందుబాటులో ఉంది. ఓకే, అది వచ్చేసరికి ఏంటి అంటే wix.com. ఓకే, ఈ wix.com అనే దానిలో ఫ్రీగా ఎవరైనా కూడా ఫ్రీగా వెబ్సైట్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళ ఓన్గా. అది కూడా ఎలాంటిది అంటే ఏదో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సైట్స్ కాకుండా అమెజాన్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీవి ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే కూడా మీకు మీరే ఆ ప్రోడక్ట్స్ అమ్మేలాగా, ఇప్పుడు అమెజాన్లో ఎలా అయితే ప్రోడక్ట్స్ ఉంటాయో మీ సైట్లో ఆ ప్రోడక్ట్స్ మీరు అమ్మేలాగా ఆ సైట్ మీరు తయారు చేసుకోవచ్చు. పేమెంట్ గేట్వే కూడా మీరే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ కూడా మీరే చేసుకోవచ్చు ఎవరితో సంబంధం లేకుండా. లేదు మీకు ఈ విధంగా సైట్స్ ఎలా తయారు చేయాలో తెలిస్తే మీరు వేరే వాళ్ళకి తయారు చేసి ఇస్తూ మనీ ఏం చేయొచ్చు. ఏ విధంగా అంటారు సార్? దానికి నాలెడ్జ్ అనేది కావాలి. మనం టూల్స్ అంటే మీరు చెప్తున్నారు, మేము చెప్తూ ఉంటాం కొన్ని టూల్స్ అనేది ఉంటుంది, మేము గైడ్ చేస్తామని చెప్తున్నారు కదా, అసలు ఏ విధంగా అంటారు అది? గతంలో మనం ఆల్రెడీ క్యాన్వా చూపించాము, ఫైవర్ చూపించాము, ఇలాంటి పద్ధతులు, అలాగే ఇన్ వీడియో గురించి చెప్పాము. ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి. ఏ ఒక్క టూల్ వీళ్ళు చేసుకోగలిగితే కూడా మనీ ఏం చేసే పద్ధతులు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే wix.com అని ఉంటుంది. ఈ wix.com ఓపెన్ చేసి ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేస్తాను. నేను ప్రాసెస్ మళ్ళీ మీకు ఒకసారి వీడియోలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆ సైట్ ఓపెన్ చేసుకున్నాక మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి, అవైనా ఉపయోగించుకోవచ్చు. స్క్రాచ్ నుంచి కావాలన్నా కూడా తయారు చేసుకోవచ్చు. సో ఏ బిజినెస్కైనా పనికొచ్చే విధంగా సైట్స్ తయారు చేసుకోవచ్చు. దీనిలో మనకి ఏంటి అంటే ఎక్కువ ఫీచర్స్ కావాలి అంటే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది 80 రూపీస్ పర్ మంత్ నుంచి ఉంటుంది. అంటే 80 రూపీస్ 100 రూపీస్ పర్ మంత్కి మనం ఎలాంటి సైట్ అయినా తయారు చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మీరు చెప్పిన విధంగానే మనం ఏ విధంగా చేయొచ్చు అనేది ఒక వీడియో రూపం ద్వారా మనం అయితే చూపించాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్ సిస్టమ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ముందుగా wix.com ఓపెన్ చేయండి. సో ఇక్కడ wix.com ఓపెన్ చేసిన తర్వాత మీకు గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ట్రై విక్స్, నో క్రెడిట్ కార్డ్ రిక్వైర్డ్ అని చెప్పి చూపిస్తుంది. యాక్చువల్గా దీనిలో ఏంటంటే మనకి ప్లానింగ్ ప్రైసింగ్ ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి, మీకు కావాల్సిన పాస్వర్డ్ సెట్ చేసుకోండి, తర్వాత సైన్ అప్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ మీకు ఆల్రెడీ గూగుల్ది లేదా ఫేస్బుక్ది అకౌంట్ ఉన్నా కూడా డైరెక్ట్గా వాటితో కూడా కంటిన్యూ కావచ్చు. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. మీకు ఒకసారి ప్రైసింగ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇదిగోండి, ప్రైసింగ్ వచ్చేసరికి మనకి 80 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 80 రూపీస్, 120, 325 రూపీస్ హైయెస్ట్ ఉంది. సో చాలా తక్కువ దానిలో మనకి ఏంటంటే మనకు కావాల్సిన సైట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సైన్ అప్ అయిన తర్వాత క్రియేట్ న్యూ సైట్ అని క్లిక్ చేయండి. సో క్రియేట్ న్యూ సైట్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ టెంప్లెట్స్ అని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ అడుగుతుంది వాట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్ యూ వాంట్ టు క్రియేట్. మీకు ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, బ్లాగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? నేను ఆన్లైన్ స్టోర్ అని క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ అని, ఇప్పుడు ఆన్లైన్ స్టోర్లో కూడా ఇక్కడ మీకు డిఫరెంట్ కేటగిరీస్ వస్తాయి. మళ్ళీ ఆన్లైన్లో యాక్సెసరీ స్టోరా, డ్రమ్ స్టోరా ఏంటిది అనేది. ఈ విధంగా మీకు మీ స్టోర్ పేరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ మీకు మీ స్టోర్లో ఏ ఫీచర్స్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఆన్లైన్ స్టోర్ కావాలి, చాట్ కావాలి, నెక్స్ట్ అలాగే ఏమేమి ఆప్షన్స్ కావాలో కూడా ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బుకింగ్ కావాలా, నెక్స్ట్ అలాగే ప్రైసింగ్, డిఫరెంట్ ప్రైసింగ్ ప్లాన్స్ ఉంటాయా, మీ దానిలో ఏమేమి కావాలో ఇవన్నీ కూడా, గ్రూప్స్ కావాలా, ఈ విధంగా మీకు ఏమేమి కావాలో, ఫుడ్ ఆర్డర్ కావాలా, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే
ఇదిగోండి. సో చూస్ హౌ యూ వాంట్ టు క్రియేట్ యువర్ వెబ్సైట్. విక్స్ ఏడిఐ మీన్స్ ఆటోమేటిక్గా మనకు అది క్రియేట్ చేస్తుంది. క్రియేట్ వెబ్సైట్ విత్ విడిట్ ఎడిటర్. సో ఇక్కడ స్టార్ట్ నౌ అంటే అది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, దాని ప్రకారం అదే ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తుంది. మీకు 2 ప్రాసెస్లు చూపిస్తాను. సో ఆర్టిఫిషియల్ డిజైన్ ఇంటర్ఫేస్ మీకు ఇక్కడ ఇదిగోండి, మీకు ఇక్కడ ఇవి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే ఈ డీటెయిల్స్ సైట్ అనేది డిజైన్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా కావాలి, ఫాంట్ ఏం కావాలి, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది సెలెక్ట్ చేయకపోయినా డిఫాల్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది. నేను జస్ట్ మీకు శాంపిల్ కోసం కాబట్టి అన్నీ కూడా స్కిప్ చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా చేసిన వెంటనే మనకి సైట్ అనేది ఈ విధంగా డిజైన్ అవుతుంది. గో టు డాష్ బోర్డ్ అని క్లిక్ చేస్తే సో మనం డాష్ బోర్డ్ని విజిట్ చేయొచ్చు. సో అక్కడ నుంచి మనకి మన సైట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా అక్కడే వస్తాయి. సో ఇదిగోండి ఈ డాష్ బోర్డు సంబంధించి ఇక్కడ మనం ఇందాక రెస్టారెంట్ అని సెలెక్ట్ చేసాం కాబట్టి సో ఇక్కడ రెస్టారెంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు దానికి సంబంధించినటువంటి మెనూ ఏంటి, ఆర్డర్స్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడే వస్తాయి. ఇదిగోండి. సో ఈ విధంగా మనం ఏ సైట్ అయినా సరే కంప్లీట్గా ఇక్కడ ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఇదిగోండి స్టెప్ 1 ఫస్ట్ ఏంటంటే ప్రోడక్ట్స్ యాడ్ చేయాలి, తర్వాత పేమెంట్ మెథడ్స్ యాడ్ చేసుకోవాలి, లేదు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని స్కిప్ చేసి మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా మన సైట్ అనేది కనిపిస్తుంది. ఇదిగోండి డిజైన్ యువర్ వెబ్సైట్. సో ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే మనకి సైట్ అనేది రెడీ అయిపోతుంది. సో దానిలో ఇంకా మన ఎస్ఈఓ సంబంధించి కూడా అవన్నీ కూడా ప్రాసెస్ కూడా ఇవ్వండి. ఈ విధంగా మనం ఏవైతే ఆప్షన్స్ కావాలో అన్నీ కూడా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇదిగోండి వెబ్సైట్ ప్లాన్ ప్రజెంట్ అయితే ఫ్రీ ప్లాన్ ఉంది. లేదు ఇక మనం ఒక డొమైన్ పర్చేజ్ చేస్తే ఆ డొమైన్కి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ప్రజెంట్ సైట్ అడ్రస్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఫస్ట్ మనం ఈ సైట్ని పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది పబ్లిష్ అయిన తర్వాత మనం జనరల్గా ఏదైతే మనం వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తామో ఆ విధంగా ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. మీకు ఇక్కడ డాష్బోర్డ్లో ఎనాలిటిక్స్ కానివ్వండి, ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఇన్వాయిస్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు సైట్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇదిగోండి డిజైన్ ఎలా కావాలి సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ పేజ్ డిజైన్ శాంపిల్స్ వస్తాయి. సో వీటిలో నుంచి ఒక శాంపిల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఏ స్కిల్ లేని వాళ్ళు కూడా సింపుల్గా దీనిలో వెబ్సైట్స్ అనేది తయారు చేయొచ్చు. ఇప్పుడు నేను వీడియో చూపించినంత మాత్రాన్ని మీరు చూసేసి చేయొద్దు. కొంచెం ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా కావాలంటే ఇంకొన్ని ఎక్కువ వీడియోస్ చూసి, లేదు దీనికి సంబంధించిన వర్క్షాప్స్ ఏమైనా ఉంటే కూడా అటెండ్ అయ్యి పూర్తిగా నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్గా చేసిన అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఏంటంటే నా వీడియోస్లో ఐడియా ఇస్తాను. మీకు కంప్లీట్గా కావాలి అంటే అది ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు, లేదు మన దగ్గర అయినా కూడా వర్క్షాప్ ఉంటుంది. ఒక 1 డే విక్స్కి సంబంధించిన వర్క్షాప్ ఉంటుంది. మీకు కావాలి అంటే ఆ వర్క్షాప్ అటెండ్ అయితే కూడా దానిలో వెబ్సైట్ సంబంధించి ఈ విధంగా చేయొచ్చు. అది విక్స్ మీద ఉంది, వర్డ్ప్రెస్ మీద ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి ఆ డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. సో నేను ఏంటంటే సింపుల్గా ఉన్న ఐడియాస్ చెప్తూ ఉన్నాను. సో మీరు ఆ సైట్ మీద ఎక్స్ప్లోర్ చేయండి. ఆ సైట్కి సంబంధించి ఇంకా ఎక్కువ వీడియోస్ చూడండి. ఆటోమేటిక్గా మీకే ఒక ఐడియా వస్తుంది దాని ద్వారా ఏమేమి చేయొచ్చు అనేది. మీకు ఏ పేజెస్ కావాలి, మీ సైట్కి సంబంధించిన పేజెస్ మొత్తం కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో వీటిలోంచి మీకు ఏ పేజెస్ కావాలో కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అబౌట్ అజ్, ప్రైవసీ పాలసీ, స్టోర్ పాలసీస్, ఈ విధంగా మనం ఈ పేజ్ కాంటాక్ట్ అజ్, ఈ విధంగా మనకి ఏ పేజెస్ కావాలో కూడా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. టీమ్ గురించి ఒక పేజ్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు మన హోమ్ పేజ్ అనేది డిజైన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. మీరు దీనికోసం ఏంటి అంటే ఏదో ఎక్కువ ఇది చేయవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక మీకు 10 నిమిషాల్లో చెప్తున్నాను. మీరు రియల్ టైంలో కూర్చున్నప్పుడు ఒక 2-3 గంటలు కూర్చుంటే కానీ దీని గురించి అర్థం చేసుకోవడానికి మీకు టైం సరిపోదు. కానీ ఖచ్చితంగా వన్స్ మీకు దీని సైట్ గురించి కనుక అర్థమైతే మంచి సైట్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈ సైట్ ఉపయోగించుకుని వాళ్ళకి కావాల్సిన వెబ్సైట్స్ వాళ్ళు తయారు చేసుకుంటూ ఉన్నారు. సో ఇదిగోండి సైట్ అనేది ఫైనల్గా డిజైన్ అయిపోయింది. సో ఇక్కడ వ్యూ లైవ్ సైట్ అని క్లిక్ చేస్తే మీకు ఆ సైట్ లైవ్లో ఏ విధంగా ఉంటుందో మీరు చూడొచ్చు. ఇదిగోండి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్వి కానివ్వండి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక ప్రోడక్ట్ సంబంధించిన ఈ ప్రోడక్ట్ బదులు మనకు కావాల్సిన ఫొటోస్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పేమెంట్ దాకా ఇవన్నీ కూడా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సో మీకు ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా ఈ విక్స్ డాష్ బోర్డ్లో మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో చూసారు కదా, ఇది ప్రాసెస్. ఈ విధంగా మీరు ఏ సైట్ అయినా కూడా మీరు తయారు చేసుకోవచ్చు.
బట్ ఎంత కాదనుకున్న చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. అంటే ఎంత మనం చూపించినా కూడా పర్సనల్గా మీతో ఇంటరాక్ట్ అయ్యి మీ సెషన్స్లో జాయిన్ అయ్యి పర్సనల్గా గైడెన్స్ తీసుకోవడం అనేది వేరు. చాలా మంది అడుగుతూ ఉంటారు ఎటువంటి కోర్సెస్ ఉంటాయి, మేము కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో దీనికి ఎక్కువ హ్యూజ్ మార్కెట్ అనేది ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఒక పర్సన్ త్రూ వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ మీరు ఇప్పుడు ది బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పర్సనల్గా 2 months నుంచి మన సెషన్స్ జరుగుతూనే ఉన్నాయి, అప్రోచ్ కూడా అదే విధంగా ఉంది, ఫీడ్బ్యాక్ కూడా చూడడం జరిగింది నేను. దానికి సంబంధించి మన సర్వీసెస్ కానివ్వండి, మన డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అసలు ఏ విధంగా ఉంటాయి? ఎవరైనా సరే మ్యామ్ సబ్జెక్ట్ కనుక ఉంటే మంచి రిజల్ట్ ఉంటారు. అది ఓన్గా చేసుకున్నా, జాబ్ అయినా, లేదు వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి అన్న, ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి మన దగ్గర ఆప్షన్స్ ఏమి ఉన్నాయంటే రికార్డెడ్ వీడియోస్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు సాటర్డే సండే మనకి ఇక్కడ హైదరాబాద్లో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, క్లాసెస్ అటెండ్ కావచ్చు. లేదు జాబ్ గ్యారంటీ, నాకు ఇదే కెరీర్గా తీసుకోవాలి, నేను దీన్ని ప్రాక్టికల్గా మీ దగ్గర ఉండి నేర్చుకోవాలని అనుకునే వాళ్ళకి కూడా మనకి ఇక్కడ ఒక లిమిటెడ్ పీపుల్కి మనం ఆ విధంగా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఓకే, జాబ్ ఆప్షన్గా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.